ఆదోని మండలం పెద్దతుంబలం గ్రామంలో గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణ కోసం ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సిన్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. 14-15 సంవత్సరాల మధ్య వయసు గల బాలికలకు టీకాలు అందించారు. ఈ సందర్భంగా వైద్యులు గర్భాశయ ముఖ క్యాన్సర్ ముందస్తు లక్షణాలు లేకుండా మెల్లగా అభివృద్ధి చెందే ప్రమాదకర వ్యాధి అని, ముందుగానే వ్యాక్సిన్ వేయించుకుంటే దీన్ని గణనీయంగా నివారించవచ్చన్నారు. ఈ టీకా పలు వైరస్ల నుంచి రక్షణ కల్పిస్తుందని పేర్కొంటూ తల్లిదండ్రులు అపోహలు నమ్మకుండా పిల్లలకు తప్పనిసరిగా టీకాలు వేయించాలన్నారు. ఇది ఎవరికి ఇస్తున్నాం ఈ సంవత్సరం అంటే 14 ఏళ్ళ పిల్లలకి 14 ఏళ్ళు నిండిండాలి అంటే 14th బర్త్డే అయిపోయి ఉండాలి, 15th బర్త్డే అయిపోయి ఉండకూడదు అంటే ఇంకా 15 ఇయర్స్ వచ్చి ఉండకూడదు అనమాట. వీళ్ళకి ఒక డోస్ వ్యాక్సిన్ వేస్తాం. ఈ వ్యాక్సిన్ వల్ల మనకి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఈ ప్రయత్నం అన్నమాట. ఎందుకు ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది ఒక్కసారి వచ్చింది అంటే అది అంత తొందరగా తెలియదు. ఇప్పుడు మనకు దగ్గు జలుబు వచ్చిందనుకో ట్రీట్మెంట్ చేసుకుంటాం తగ్గుతుంది. కానీ క్యాన్సర్ కణాలు అనేవి ఎలా అంటే చిన్నగా చాపకిండు నీరు లాగా ఉంటాయి అనమాట. అంటే చిన్నగా మనకు తెలియకుండానే వస్తుంది. అది తెలిసేసరికి 20 ఏళ్ళు 30 ఏళ్ళు అవుతుంది. ఆ పాటికి మొత్తం క్యాన్సర్ అంతా శరీరం మొత్తం పాకిపోయి ఉంటుంది అనమాట. ఇలాంటి క్యాన్సర్ మనకు ఎవరికి రాకుండా ఉండడానికి మన గవర్నమెంట్ వాళ్ళు ఈ వ్యాక్సిన్ ఇది వచ్చేసరికి ఏంటి అంటే గార్డాసిల్ 4 వ్యాక్సిన్ అంటారు. అంటే 4 కలిపి వస్తాయి అనమాట. 4 ఏవైతే 4 వైరస్లు ఏవైతే ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వస్తుందో వాటికి అగెన్స్ట్ గా ఈ వ్యాక్సిన్ అనేది వేస్తాం అనమాట. ఈ వ్యాక్సిన్ ఒక్క డోస్ వేస్తాము, ఎడమ సైడ్ దానికి వేస్తాం అనమాట. చిన్న సూది, ఇప్పుడు మామూలుగా మనకు టీటీ సూది లేకపోతే ఏదైనా సూది, ఆ సూదికి ఎలా నొప్పి ఉంటుందో దీనికి అంత నొప్పే ఉంటుంది. అంటే జస్ట్ చీమ పుట్టినట్టు నొప్పి ఉంటుంది తప్ప ఇంకేం ప్రాబ్లం ఉండదు. కొంతమంది భయపడుతుంటారు. మీ తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే మీరు మీ హారవాళ్ళలో లేదా జీవసలు కడుతున్న వాళ్ళకి ఏం చెప్పాలి అంటే వేసుకొని వాళ్ళకి 14 ఏళ్ళ పిల్లలకి దీనివల్ల ముట్లు రావడం పోవడం అలాంటివి ఏమి ఉండదు. అన్నమయ్య జిల్లాలో